ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే 145వ కీర్తన 4వ వచనం. ఒక తరము వారు ఇంకొక తరము వారి ఎదుట. ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఒక తరము వారు ఇంకొక తరము వారి ఎదుట నేను గనపరచాలని తండ్రి మానవులను నిర్మించావు ప్రభు. ఏ మానవుడైతే తండ్రి నిన్ను గనపరుస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ ఉంటాడో తండ్రి, అటువంటి మానవుడు క్షేమాన్ని కలిగి జీవిస్తాడని, లేకపోతే తండ్రి భయంకరమైన జీవితాన్ని చెవి చూడవలసి వస్తుందని ఈ ప్రసంగం ద్వారా వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. జగత్తు పునాది వెయ్యబడక మునిపే దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని నిర్మించుకున్నాడు. ఈ విషయాన్ని ఎఫీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకు రాయబడి ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. 145వ కీర్తనలో ఒక తరము వారు ఇంకొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురని మాట్లాడుతున్నాడు. అంటే తరాలు గతించిపోతున్నాయి. ఒక తరం గతిస్తే ఇంకొక తరం వస్తుంది. అలాగా యేసుప్రభు వారు 2వ రాకడలో వచ్చే వరకు కూడా ఒక తరం గతించిపోతుంటే ఇంకొక తరం వస్తుంది. ఒకటి చనిపోతుంటే ఇద్దరు పుడుతున్నారు. మనం చూస్తున్నాం. అంటే యేసుప్రభు వారు 2వ రాకడలో వచ్చే వరకు కూడా భూమి అంతా కూడా మనుషులతో నింపబడి ఉండాలి. అది దేవుని యొక్క ఆలోచన. ఎందుకు దేవుడు ఇప్పుడు మన తాతలకి తండ్రులను ఇచ్చాడు, ఆ తండ్రులు మనకి జన్మనిచ్చారు, మన పిల్లలకి జన్మనిస్తున్నాం, మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి జన్మనిస్తారు. అంటే ఈ ఎప్పుడైతే కొత్త జనరేషన్ వచ్చిందో పాత జనరేషన్ ఏమైపోతున్నారు, మళ్ళా వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, మనం గతించిపోతుందండి. ఎందుకు ఈ ప్రక్రియ దేవుడు పెట్టాడు అంటే, ఒక తరము వారు ఇంకొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడాలని, దేవుని యొక్క క్రియలను కొనియాడాలని చెప్పి దేవుడు ఈ సంతానోత్పత్తిని భూమి ఉన్నంత వరకు కూడా సంతానంతో భూమి నింపబడాలని చెప్పి దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. అందుకే ఒక తరము వారు ఇంకొక తరము వారికి దేవుని మహింపరచు. అంటే మన తండ్రులు మనకి ఏమైతే నేర్పించారో, దేవుని గురించి ఏమైతే మనకు బోధించారో, మనము మన పిల్లలకు బోధించాలి. దేవుడు తెలియజేస్తున్నాడు. మళ్ళా వాళ్ళ పిల్లలకు తెలియచేయాలి. ఎందుకని దేవుడు ఎంత గొప్పవాడో మనం వారికి బోధించినప్పుడే వారికి తెలుస్తుంది. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు దాంట్లోంచి తొలగిపోవడం చెప్పి మనకి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం బైబిల్ని కనుక పరిశీలన చేసినట్లయితే దేవుడు చేసిన మేళ్లను అనేక మంది మర్చిపోవటం జరిగింది. ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 7వ వచనం కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించనుందండి. గమనించండి, ఇక్కడ యెహోషువ బ్రతికియున్న దినాలలో యెహోషువ తర్వాత బ్రతికిన వారు కూడా కొంతమంది ఏం చేశారంటే
దేవుడు వారి యొక్క జీవితాల్లో ఎటువంటి గొప్ప మేలులు చేశాడో వాటన్నిటినీ గుర్తుపెట్టుకుని దేవునికి వారు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉన్నారు. దేవుని కీర్తించారు, కొనియాడారు. ప్రజలు యెహోవాను సేవించుచునుండిరండి. అయితే 10వ వచనం దగ్గరకు వచ్చినప్పటికీ చూడండి, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడ్రి. అంటే యెహోషువ చనిపోయాడు. యెహోషువ తర్వాత తరం వారు కూడా చనిపోయినప్పుడు వారి తర్వాత యెహోవానైనను, ఆ తర్వాత వచ్చిన తరం యెహోవానైనను, ఆయన ఇశ్రాయేలుకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టిందని చెప్తున్నాడు. గమనించండి, ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్పాడండి. ఏమని చెప్పాడు అంటే, దేవుడు వాళ్ళకి ద్వితీయోపదేశ కాండం కనుక ఒకసారి మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, 6వ అధ్యాయం 10 నుంచి కనుక మనం 25 వచనాలు చూసినట్లయితే, దేవుడు ఇశ్రాయేలీలకు ఎంత గొప్ప మేలు చేశాడో ఇక్కడ వివరిస్తున్నాడు. ఎంత గొప్ప మేలు చేసినా కూడా వారు తర్వాత మర్చిపోయారంటే, వారు తమ తండ్రులు నుండి వాళ్ళు పుట్టారు గనక తన తండ్రులకు తాతలకు దేవుడు ఏ మేలైతే చేశాడో ఆ మేళ్ళని వీళ్ళు మర్చిపోయారండి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నట్టు చూడండి, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, ఎక్కడ పాలు తేళ్లు ప్రవహించే దేశంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టిన తరువాత చూడండి, దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడో వాళ్ళకి చూడండి. దేవుడు, నీవు కట్టని గొప్పవగు మంచి పురములు. గమనించండి, దేవుడు చేసిన మేలు ఏంటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు నీ సంతానాన్ని ఇసుక్రేణులో చేసిన ప్రమాణం చేసిన దానిని బట్టి ఆ ప్రమాణానికి విలువిచ్చి దేవుడు తాను ప్రేమించిన ప్రజల్ని ఏం చేశాడు అంటే, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, అంటే ఎవరో కట్టుకున్నారు, అన్యులు గొప్ప పురాలు కట్టుకున్నారండి వాళ్ళు. అంటే పురము అంటే మన టౌన్షిప్ అంటాం. మనం టౌన్షిప్ అంటే అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. అక్కడ 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1500 ఉండొచ్చు, గ్రూప్ ఆఫ్ హౌసెస్ అన్నమాట. ఎటువంటివి? నీవు కట్టని గొప్ప మంచి పురములు అంటున్నాడండి. అంటే అనేక నగరాలు, పురములను, ఇంకా నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను. అంటే ద్రవ్యము అంటే ఏంటి? ధనము. అంటే మన జీవితాంతము కావడానికి, మనం బ్రతకడానికి ఎంత అయితే కావాలో అంత డబ్బు కూడా దేవుడు మీకు ఏ పురాలనైతే ఇస్తున్నాడో, ఏ ఇండ్లనైతే ఇస్తున్నాడో అవి మీరు సంపాదించుకోలేదు, ఎవరో సంపాదించి పెట్టుకున్నవండి. ఇవి వాళ్ళవి పొందడానికి అర్హులు కారు. వాళ్ళ దేవుని సంతానం కాదు, వాళ్ళు దేవుని గణపరిచిన వారు కాదు, దేవుని కొనియాడినటువంటి వారు కాదండి వాళ్ళు. అందుకని చెప్పి దేవుడు వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసి, దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? నీవు కట్టని పురములను, ఇంకా నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను. చూసండి, నీళ్లు కావాలి. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ముందు వాడు బోరింగ్ వేసుకుంటాడు ఫస్ట్, నీటి కొరకు. కానీ ఇక్కడ ఎలాగా? బావులు కూడా నీవు తవ్వుకోలేదు, నీవు తాగటానికి సిద్ధం చేసిన ఎవరో తవ్వుకున్న బావులు కూడా నీకు ముందుగానే దేవుడు అక్కడ సిద్ధపాటు చేశాడు. నీవు నాటని ద్రాక్ష తోటలను, నీకు ద్రాక్ష రసం కావటానికి, తాగటానికి నువ్వు నాటలేదు ద్రాక్ష తోటలు, ఎవరో వేసుకున్నారు, శ్రేష్టమైనవి. చూసారు దేవుడు ఎంత మేలు చేస్తున్నాడో చూడండి వీళ్ళకి. నీవు నాటని ద్రాక్ష తోటలను, నీవు తవ్వని బావులను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత, చూసారా ఇవన్నీ కూడా దేవుడు ఉచితంగా ఇచ్చాడండి. జస్ట్ చూడండి, ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు శుభ్రంగా కట్టేసి ఫర్నిచర్ అంతా పెట్టేసి మనం నివసించడానికి 1 సంవత్సరం పడే గ్రాసం అంతా దాంట్లో పెట్టేస్తే ఎలా ఉంటుందో మనకి.
ఇదిగో నీకు గిఫ్ట్గా నేను ఇస్తానంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అటువంటి వాడిని మనం మర్చిపోతామా? తిరగటానికి ఒక కారు అక్కడ పెట్టి, ఒక అందమైన భవంతి మనకు కట్టి, ఇదిగోండి మీకు నేను ప్రజెంట్ చేస్తాను అంటే ఎలా ఉంటుంది? అటువంటి వాడిని మర్చిపోతాం మనం. కానీ దేవుడు ఎంత గొప్ప మేలుని ఇశ్రాయేలు ప్రజలకు చేస్తే వాళ్ళు మర్చిపోయారండి. వాళ్ళు యెహోషువ ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. యెహోషువ చనిపోయిన తర్వాత కొంతమంది బాగానే ఉన్నారు. తర్వాత మొత్తం మర్చిపోయారండి వాళ్ళు. దేవుడు చెప్పాడు, ఓ ఇశ్రాయేలు వినుము, దేవుడు నీకు ఏమైతే చేశాడో, దేవుడు నీకు ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు నేర్పించమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడండి. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా చెయ్యాలి. ఎందుకంటే నువ్వు చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నువ్వు ఎంత గొప్పవాడువో. వింటు వల్ల విశ్వాసం కలుగుతుంది, వింటే క్రీస్తుని కూర్చున్న మాట వల్ల కలుగుతుంది. ఇంకా ఏమని చేస్తున్నావు చూడండి, నీకు ఇచ్చిన నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఇక్కడ నేను ఎక్కడి నుంచి రప్పించాడు దేవుడు? భయంకరమైన బానిసత్వం నుంచి నేను విడిపించాడు దేవుడు. కనుక నువ్వు జాగ్రత్త పడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయి. మీరు ఇతర దేవతలు అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు నిర్గమకాండంలో దేవుడు 23లోను. కనుక నువ్వు ఇతర దేవత తట్టు తిరగొద్దు. నీ మధ్యన నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపజేస్తాడు అని చెప్తున్నాడండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఇక్కడ నీవు గనక దేవుని మర్చిపోయినట్లయితే, ఇతర దేవతల తట్టు గనక తిరిగినట్లయితే, నీ దేవుడు రోషము గల దేవుడు గనక నువ్వు నశించిపోతావు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా మీరు మస్సాలో నీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయన శోధించుకోండి. మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించాలి. దేవుడు మీకు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా మీరు ఆచరించాలి. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదను. నువ్వు నా ఆజ్ఞలు ఎప్పుడైతే గైకొన్నావో, నీ ఎదుటిగా ఎవడైనా శత్రువు వస్తే వాడిని నేను వెళ్ళగొడతాను. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణం చేసిన మంచి దేశంలో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలని చెప్తున్నాడండి. అప్పుడు ఇప్పుడు కూడా దేవుడు ఇదే చెప్తున్నాడు. మనం ఎప్పుడూ దేవునికి భయపడాలి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మర్చిపోకూడదు. అన్నిటికంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రాకపోతే మనకు పాప క్షమాపణ, నిత్యజీవము కూడా లేవండి. ఇవన్నిటికంటే శ్రేష్టమైనది. అందుకే ఏమని మాట్లాడుతున్నాడు? మనమందరము కూడా వారేంటి, మనమేంటి, ఎవరేంటి, రాబోయే తరమేంటి, యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనదని మనం చేయాలి. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. యథార్థమైనది ఉత్తమమైనది మనం చేయాలి. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవని అడిగినప్పుడు ఏం చేయాలి? నీవు నీ కుమారుతో ఇట్లు చెప్పాలి. ఏం చెప్పాలి? మనము ఐగుప్తులో ఫరోకు దాసులుగా ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తు నుండి మనం రప్పించాడు అని నువ్వు చెప్పాలి నీ కుమారుడికి. మరి యెహోవా ఐగుప్తు మీదను, ఫరో మీదను, అతని ఇంటి వారి మీదను బాధాకరమైన గొప్ప సూచక్రియలను, అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచాడు దేవుడు. తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశం మనకిచ్చి మనల్ని దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడి నుండి మనం రప్పించాడు. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్టు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టలన్నింటినీ గైకొన వల్లని దేవుడు మనకు ఆజ్ఞాపించండి, పిల్లలకు నేర్పని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా
మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగునని మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ యెహోషువ కాలంలో దేవుని సేవించారు, తర్వాత వారు సేవించారు, కానీ తర్వాత వచ్చినటువంటి వారు మర్చిపోయారండి వాళ్ళు. కనుక ఇప్పుడు కూడా అటువంటిదే జరుగుతూ ఉంటుంది. చాలా మంది మేలు పొందిన తర్వాత దేవుని మర్చిపోతున్నారు, దేవుని విసర్జించేస్తున్నారు వాళ్ళు. కనుక ఇలా విసర్జించకూడదు, ఇది మంచిది కాదు అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ అలా చేస్తే ఏం చేస్తావు? నశించిపోతాం మనం చెప్తున్నాను దైవ గ్రంథం. ఏమవుతుందంటే నశించిపోతాం మనం. అందుకే 13 ద్వితీయోపదేశకాండం 13:6-18 కనుక ఒకసారి మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 13:6 కనుక మనం చదివినట్లయితే, నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కౌగిటియే గాని, నీ భార్యే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండి నీకు దూరముగా నుండినను, నీ చుట్టూనుండి జనముల దేవతల్లో నీవును నీ పితరులు ఎరగిన ఇతర దేవతలను పూజించకూడదని చెప్తున్నాడు. ముందుగానే చెప్తున్నాడండి దేవుడు. కనుక దేవుడు ఏది మంచో ఏది చెడ్డో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఇంకా కనుక మన కొత్త నిబంధనలో కనుక ఇప్పుడు చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను అని పెంచమంటున్నాడండి. కనుక ప్రతి తండ్రి కూడా దేవుని గురించి తన బిడ్డలకు నేర్పించాలి. దేవుడు ఎంత గొప్పవాడో, సృష్టిని దేవుడు ఏ విధంగా చేశాడో, మానవుని ఏ విధంగా చేశాడో, మానవుడు ఏ విధంగా పాపానికి గురైపోయాడు, ఆ పాపం నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎలా వచ్చాడో, ఆయన ఏమి చేశాడో, ఆయన ఏ విధంగా చనిపోయాడో, మళ్ళా తిరిగి ఏ విధంగా లేచాడో, మళ్ళా రెండవ రాకల్లో ఏ విధంగా అయితే వస్తున్నాడో, ఇవన్నీ కూడా ప్రతి తండ్రి కూడా తన బిడ్డలకు నేర్పించాడు. ఈవేళ చాలా మంది పిల్లలకు నేర్పించడం లేదండి. కనీసం దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వచ్చినట్లయితే వాళ్ళ మా ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే పిల్లలకు కూడా దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చే సమయం కూడా ఇప్పుడు పిల్లలకు ఉండట్లేదు. ఎందుకంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ అండి ఇప్పుడంతా కూడా, లేదంటే హాస్టల్ ఎడ్యుకేషన్. కనుక ఈవేళ బిడ్డలను గొప్పగా తయారు చేస్తారు, మంచిదే. కానీ వాళ్ళు చాలా మంది ఈవేళ దేవుళ్ళు ఎదగటం లేదండి. ఈవేళ చాలా మంది దేవుని విడిచిపెట్టేశారు, చాలా మంది డబ్బు సంపాదనలో పడిపోయి. కనుక మనమైతే అలా ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. అందుకే అబ్రహాము తన తర్వాత సంతతి వారు కూడా నన్ను ఎరుగుదురని నేను తెలుసుకున్నాను చెప్పి దేవుడు అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి చెప్పాలి, మళ్ళా వాళ్ళ పిల్లలకి దేవుని గురించి చెప్పమని మనం చెప్పాలి. మనం ఏ విధంగా అయితే యెహోషువ మీరెవరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, దేవుని అనుసరించకపోయినా, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ నా యెహోవాని నేను ఆశ్రయిస్తానని చెప్తున్నాడండి. ఆయన తప్ప నేను ఎవరిని ఆరాధించని చెప్తున్నాడండి. అలాగే మనము కూడా మన బిడ్డలను సత్యం వైపు నడిపించాలి, అబద్ధం వైపు నడిపించకూడదు. ఈవేళ అబద్ధ బోధకులు ఎక్కువైపోయారండి. ఈవేళ లేనిదాన్ని బోధిస్తున్నారు, సత్యమును బోధించకుండా, వాక్యాన్ని బోధించకుండా బయట విషయాలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారండి. వాళ్ళు కల్పనా కథలు ఎక్కువ చెప్తూ ఉన్నారండి. ఈవేళ ఆయన మన పరలోకానికి తీసుకుని వెళ్ళాం. దేవుని యొక్క వాక్యానికి మాత్రమే శక్తి ఉందండి, దేవుని యొక్క వాక్యానికి మాత్రమే బలం ఉందండి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఏమైతే వ్రాసాడో ఆ మాటలు విన్నప్పుడే మన శక్తిమంతులు అవుతూ ఉంటాం. బయట సంగతులు తెలుసుకోవటం ద్వారా మనకి ఏదో మనకి వినటానికి బాగుంటాయి, కానీ ఆ మన జీవితానికి మేలు చేయవండి. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాల్సిన వారమే అన్నాం మనం. అందుకే దినవృత్తాంతములు కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక మాట ఉందండి. ఏముందంటే 28:9 చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతములు 28:9 కనుక మనం ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడండి. తండ్రి కుమారుడితో చెప్తున్నాడండి. గమనించండి, ఈవేళ మనము కూడా మన బిడ్డలకు అలాగే నేర్పించాలి. ప్రతి తండ్రి కూడా బిడ్డలకు నేర్పించాలి. దేవుడు లేకుండా మనం లేమను, దేవుని కృప లేకుండా ఇప్పుడున్న లోకంలో ఒక క్షణం కూడా బ్రతకలేమను. మన చుట్టూ భయంకరమైన అవినీతి, భయంకరమైన పాపం ఉందండి. ఈ లోకమంతా పాపంలో మునిగి తేలుతూ ఉందండి. ఈ లోకంలో అనేక మంది, అందరూ అన్యాయస్తులు ఎక్కువ కనబడుతున్నారండి. వేళ నీతి నియమాలు లేని మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. వేళ మనం ఎక్కడికెళ్ళా హింస,
టెర్రరిజం, దోచుకోవటం, మానభంగాలు, ధనాపేక్ష, డకాయిట్స్, ఇటువంటి వారి మధ్య జీవిస్తున్నాం మనం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశీలించువాడును. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన అందరి హృదయాలను పరిశీలించువాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. ఇప్పుడు నేనేం ఆలోచించానో, నేను జీవించినప్పుడు ఏం ఆలోచించానో, నేను ఏం సంకల్పించానో అవన్నీ దేవుడికి తెలిసాయి. అలాగే ఇప్పుడు నువ్వు యవ్వనంలో ఉన్నావు కనుక నీవు ఏం ఆలోచిస్తున్నావో, నీ హృదయంలో ఏముందో, నీ సంకల్పాలు ఏమో అన్నీ కూడా దేవుడు ఎరిగినవాడు గనక ఆయనను గనక విసర్జించిన ఎడల నిన్ను నిత్యము కూడా ఆయన విసర్జించేస్తానని చెప్తున్నాడు. అందుకే ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నువ్వు జీవించినట్లయితే నువ్వు క్షేమకరంగా ఉంటావు. ఆయన ఆజ్ఞలను, కట్టడలను కనుక విసర్జించావు అనుకో, నువ్వేమైపోతావు, నువ్వు ఆయన నిత్యము కూడా నిన్ను త్రోసివేస్తాడు. ఆయన త్రోసివేస్తాడంటే నువ్వు జీవితంలో అన్నిట్లోనూ కూడా ఓడిపోతూ ఉంటావు. శత్రువుల చేతికి నేను అప్పగించేస్తాడు. అవసరమైతే శత్రువుల చేతిలో కూడా నువ్వు చనిపోతూ ఉంటావు చెప్పాడండి. ఒక తండ్రి కుమారుతో చెప్తున్నాడండి, తను చనిపోయే ముందు చెప్తున్నాడండి. ఇలా ప్రతి తండ్రి కూడా చెప్పాలి బిడ్డలకి. పగ తీర్చుకోమని చెప్పకూడదండి. నేను పగ తీర్చుకోలేకపోయి నువ్వు పగ తీర్చుకోమని చెప్పకూడదండి. కనుక ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించినట్లయితే ఆయన నిత్యము నీకు తోడుగా ఉంటాడు. నీవు వేసే ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాడు. నీ ప్రతి సంకల్పాన్ని స్థిరపరుస్తాడు మన దేవుడు అండి. అంతేకాకుండా నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు మనల్ని. మన చుట్టూ దేవదూతల సంరక్షణ మనకు ఉంటుంది, మనకి పరిశుద్ధాత్మ కాపుదల ఉంటుంది మనకి. దేవుడు తెలియజేస్తున్నాడండి. ఇంకా చూసినట్లయితే 1 రాజుల గ్రంథం 18:18 చూసినట్లయితే, నేను కాదు యెహోవా ఆజ్ఞలు గైకొనక నువ్వు దేన్నైనా నువ్వు అనుసరించినట్లయితే కానీ దేవుడు నిన్ను శ్రమ పెడతాడని మాట్లాడుతున్నాడు ఇక్కడ. గనుక ఒక తరము వారు ఇంకొక తరము వారు ఎదుట దేవుడి చేసిన క్రియలను కొనియాడాలి, నీ పరాక్రమ క్రియలను తెలియజేదురు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. గనక మనం ఇప్పుడు మన దేవుని కొనియాడుతున్నాం, మన బిడ్డలు కూడా దేవుని కొనియాడాలి. మనం ఎప్పుడు వాళ్ళ ఎదుట దేవుని క్రియలు మనం కొనియాడినప్పుడు వాళ్ళ నేర్చుకుని మళ్ళీ వాళ్ళ పిల్లల ఎదుట ఆ దేవుని క్రియలు కొనియాడుతూ ఉంటారు. దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలియజేసినట్లయితే, వాళ్ళకి తెలియజేసినట్లయితే మళ్ళీ వాళ్ళ తర్వాత తరానికి తెలియజేస్తారు. కనుక మనం రక్షించబట్టమే కాదు, మన బిడ్డలు రక్షించబడాలి, వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండాలని చెప్పి ఈ ప్రసంగాన్ని మీకు చేస్తున్నాను. కనుక పిల్లల విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకండి. పిల్లలకు దేవుని గురించి చెప్పండి, దేవునితో కలిసి జీవించడం వారికి నేర్పించండి. అప్పుడు వారు క్షేమకరంగా జీవిస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఒక చక్కటి వర్తమానం ప్రభు, ఒక తరం వారు ఇంకొక తరం వారి దేవుని మహిమపరచడం తండ్రి. ఇంకా అనేకమైన సత్యమైన సంగతులు చెప్పారు ప్రభు. కాకినాడ, అమలాపురం, రంగాపురాల్లో తండ్రి అద్భుతమైన రీతిలో స్థలాలు కొన్ని చర్చి బిల్డింగ్ నిర్మించుకోవాలి తండ్రి. నీ గుప్పులు మమ్మల్ని ఆశ్రదించి ప్రభు. ఇంకా అనేక మంది భక్తిగల సహోదరి సహోదరులను ప్రేరేపించి ప్రభు ఈ పనిలో భాగస్వాములుగా చేయండి. ఈ సేవ యొక్క సరిహద్దులు విశాలపరచండి. ఈ సత్యం ప్రకటిస్తుండగా తండ్రి అనేక మంది జీవితాల్లో వెలిగించేదిగా చేయమని యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.